మనకి ఈరోజు ఇంగ్లాండ్కి అలాగే ఇండియాకి మధ్య ఓవల్ వేదికగా 5th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ 5th టెస్ట్లో చూసుకుంటే ఒక పక్కన ఇంగ్లాండ్ అరే ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో మనమన్నా గెలవాలి, లేదు అంటే డ్రా అయినా చేయాలని చెప్పేసి వీళ్ళు వస్తూ ఉంటే, ఇంకో పక్కన ఇండియా చూసుకుంటే అరే ఈ మ్యాచ్లో మనకి గెలుపు తప్ప ఇంకొక ఆలోచన ఉండకూడదు అని చెప్పేసి ఇండియా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే మనం ఈ మ్యాచ్ డ్రా అయినా సరే లేదంటే ఓడిపోయినా సరే సిరీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనం ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అయితే మరి ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టయితే మరి ఈరోజు పిచ్చి కండిషన్స్ అలాగే వాతావరణం ఎలా ఉండబోతుంది 5 రోజుల్లో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. సో మరి ఫస్ట్ వాతావరణం కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డేలో వర్షం పడే ఛాన్స్ కనిపిస్తుంది భయ్య 20%. మరి 20% వర్షం పడే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా మేఘాలు వచ్చేస్తాయి కదా. మరి మేఘాలు వస్తే ఆటోమేటిక్గా మనకి బౌలర్స్ గేమ్లోకి వచ్చేస్తారు. మరి బౌలర్స్ గేమ్లోకి వచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ డేలోనే. సో దీంతో మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో మరి ఫస్ట్ డే పక్కన పెట్టయితే మిగతా 3 డేస్ ఉన్నాయి కదా, ఈ మిగతా 3 డేస్లో క్లియర్ స్కై ఉండే ఛాన్స్ ఉంది. క్లియర్ స్కై ఉందంటే ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్స్ గేమ్లోకి వచ్చేస్తారు. మరి బ్యాట్స్మెన్స్ పండుగ చేసుకోవచ్చు అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ పిచ్ ఉండబోతుంది కాబట్టి. సో ఇటువైపు మిగిలిన 3 డేస్లో చూసుకుంటే క్లియర్ స్కై ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా మిగిలిన 3 డేస్లో మరి ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్స్ పండుగ చేసుకుంటారని చెప్పాలి. ఎలాగైతే ఫస్ట్ టూ టెస్ట్ మ్యాచ్ల్లో జరిగిందో అదే ఇన్సిడెంట్ క్రియేట్ చేయొచ్చు. సో మరి దాని తర్వాత మరి లాస్ట్ డేలో చూసుకుంటే లాస్ట్ డేలో మళ్ళీ వర్షం పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఇదంతా పక్కన పెడితే వర్షం గురించి నెక్స్ట్ ఈ పిచ్ ఎలాగా బిహేవ్ చేసిద్ది అంటే మనకి ఫస్ట్ 2 డేస్ మంచి బౌన్స్ వచ్చింది, బౌలర్స్కి కూడా బాగానే అనుకూలించింది. కానీ ఆ 2 డేస్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఈ పిచ్ క్రాక్స్ వస్తాయి అనమాట ఈ పిచ్లో. సో మరి క్రాక్స్ వస్తే మరి ఆటోమేటిక్గా స్పిన్నర్లు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వికెట్లు వచ్చేస్తాయి. సో గిర్రం తిరిగింది కాబట్టి బాల్ క్రాక్లు వస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ 3rd డే 4th డే 5th డే చూసుకుంటే ఆటోమేటిక్గా స్పిన్నర్స్ ఇక్కడ గేమ్లోకి వచ్చేస్తారు. సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం కుల్దీప్ యాదవ్ తీసుకుంటే చాలా బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్ అనమాట. అయితే అది పక్కన పెడితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ అంతకుముందు ఇది స్టాండ్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక ఒకసారి చూస్తే ఈ పిచ్ మీద మొత్తం కూడా 17 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 8 టైమ్స్ గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం చూసుకుంటే 6 టైమ్ మాత్రమే గెలిచిందనమాట. అయితే మరి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఇక్కడ కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. సో మరి దాని తర్వాత 2021లో ఇదే పిచ్ మీద ఇంగ్లాండ్ మీద మన వాళ్ళు ఆడారు. అయితే అప్పుడు మన వాళ్ళు ఏకంగా 114 రన్స్ తేడాతో మన వాళ్ళు ఓడిపోయినట్టున్నారనమాట. సో ఏదైనా సరే మరి పిచ్ కండిషన్స్ వాతావరణం పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. సో మరి ఈరోజు మరి మ్యాచ్లో మన వాళ్ళు గెలుస్తారా లేదా, సో చూద్దాం ఏం జరిగింది అనేది.